నమస్తే, వెల్కమ్ టు గుడివాడ మీడియా టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రెండవ రోజుకు చేరుకున్న ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం. 4వ వార్డులో రావులకొల్లు సుబ్రహ్మణ్యం ఇంటి వద్ద నుండి ప్రచారాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే కొడాలి నాని. శనివారం జరిగే రన్ ఫర్ జీసస్ విజయవంతం చేయండి. ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెలోషిప్ వ్యవస్థాపక అధ్యక్షులు జి శ్యాంబాబు. ప్రజలకు మేలు చేయడం గుడివాడ అభివృద్ధి నా నినాదం. గుడివాడ కూటమి పార్టీల అభ్యర్థి వెనిగండ్ల రాము. వినుకొండ ప్రజలకు త్వరలోనే బీటాక్స్ నుంచి ఊరట. జీవి ఆంజనేయులు. జగనన్న కోసం స్వచ్ఛందంగా రాజీనామా చేసిన వాలంటీర్లు. రెండవ రోజుకు చేరుకున్న ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం. 4వ వార్డులో రావులకొల్లు సుబ్రహ్మణ్యం ఇంటి వద్ద నుండి ప్రచారాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే కొడాలి నాని గుడివాడ నియోజకవర్గం శాసనసభ్యుడిగా మరోసారి గెలిపించాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గురువారం స్థానిక 4-5 వార్డులోనే పాత కరెంట్ ఆఫీస్ రోడ్డు మార్కెట్ సెంటర్ లో ఎమ్మెల్యే కొడాలి నాని ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసే సంక్షేమ పథకాలు ఎటువంటి ఆటంకాలు రాకుండా చూడవలసిన బాధ్యత ప్రతి కుటుంబంపై ఉందన్నారు. ఫ్యాన్ గుర్తు మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షుడు గొల్ల సీను, కృష్ణా జిల్లా యువత అధ్యక్షుడు మెరుగుమాల కాళీ, నాయకులు ఎంవి నారాయణ రెడ్డి, రావులకొల్లు సుబ్రహ్మణ్యం, దేవరపల్లి కోటి, పాచి, మామిళ్ళ ఎలిషా, సైమాన్ పలువురు నాయకులు పాల్గొన్నారు. పట్టణ దైవ సేవకులు ఆధ్వర్యంలో శనివారం నిర్వహించే రన్ ఫర్ జీసస్ విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ పాస్టర్ ఫెలోషిప్ వ్యవస్థాపక అధ్యక్షులు జి శ్యాంబాబు పిలుపునిచ్చారు. గురువారం స్థానిక లింగవరం రోడ్ లోని రివైవల్ పెంతుకొస్తు ప్రార్థన మందిరం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ వ్యవస్థాపక అధ్యక్షులు జి శ్యాంబాబు అధ్యక్షతన ఈ నెల 30వ తేదీన శనివారం నిర్వహించే రన్ ఫర్ జీసస్ విజయవంతం చేయాలని శనివారం ఉదయం 5:30 గంటలకు గన్నవరం రోడ్ లోని డాక్టర్ జిఏ శేఖర్ నిర్వహించే రివైవల్ పెంతుకొస్తు చర్చి నుండి పామర్ రోడ్ లోని ఆర్సీఎం చర్చ్ 2 వరకు రన్ ఫర్ జీసస్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క క్రైస్తవ సోదరులు పాల్గొనే క్రీస్తు మరణాన్ని జయించి పునరుద్ధాన కార్యక్రమంలో దేవుని మహిమ పరిచే విధంగా రన్ ఫర్ జీసస్ లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పాస్టర్ అప్పికట్ల జాషువా, డాక్టర్ జిఏ శేఖర్, ఫాదర్ గుజ్జుల మైకేల్, పరం జ్యోతి, ఆంటోనీ, వెంపటి సైమాన్ విశ్వాసులు పాల్గొన్నారు. దానిలో భాగంగా గుడివాడ పట్టణంలో మరి ప్రత్యేకంగా పోలీస్ శాఖ వారు మాకు ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం కూడా వాళ్ళెంతో సహకారంతో క్రైస్తవులు చేసుకుంటున్న ఈస్టర్ పండుగ శుభ సందర్భంగా దైవ సేవకులు అందరూ కలిసి పట్టణంలో ఐక్యతగా ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమము మరి దేవుని సేవకులు రివైవల్ పెంతుకొస్తు వ్యవస్థాపకులు జిఏ శేఖర్ గారు యొక్క చర్చి ఈ ప్రాంతం లింగవరం రోడ్లోని నాగవరపు రోడ్లో ఉన్న ఇక్కడ 5:30కి ప్రారంభించబడి 8:30కి ఆర్సీఎం చర్చి దగ్గర ఏలూరు రోడ్లో ఉన్న ఆర్సీఎం చర్చి ప్రాంగణంలో ఈ సభ ముగించబడుతుంది. పట్టణంలో ఉన్న దైవ సేవకులందరూ, విశ్వాసులు, యవనస్తులందరూ పాల్గొని ఈ సంవత్సరం రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని, అలాగే నిర్వాహకులుగా గత కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. పట్టణ ప్రముఖులు, దైవజనులు కూడా కొద్ది నిమిషాలు ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి మన మధ్యలో దైవజనులు బిషప్ అప్పికట్ల జాషువా గారు, అదేవిధంగా జిఏ శేఖర్ గారు, పెద్దలు కొంతమంది ఉన్నారు. వారు ఈ కార్యక్రమాన్ని గురించి మాట్లాడతారు. థ్యాంక్ యూ. మీ అందరికీ వందనాలు. మన ఆర్సీఎం చర్చి సంఘంలో ఉన్నటువంటి విచారణలో ఉన్నటువంటి రెవరెండ్ ఫాదర్ గుజ్జుల మైకేల్ ఫాదర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈనాడు రన్ ఫర్ జీసస్ అనేటువంటి కార్యక్రమానికి
ఆల్ డినామినేషన్స్ కలిగినటువంటి క్రైస్తవ విశ్వాసులు, సేవకులు ఈనాడు క్రీస్తు కొరకై మన యొక్క విశ్వాస జీవితమును పరుగులు తీస్తూ ఆ ప్రభువును వెతకటానికి చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో ఆ క్రీస్తు ప్రభువును అనేక మందికి ప్రకటన చేయటానికి, ఆ క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను తెలియపరచటానికి కోసం, ప్రభు లోకములో మానవుల కోసం ఆయన మరణించి తిరిగి లేచి ఆయన సమాధి చెంతకు ఏ విధంగా పరుగులు తీసుకుని వెళ్ళి ఆ ప్రభును కనుగొనాలని ప్రయాసపడిందో ఒక స్త్రీ, అదే విధంగా ఈ లోకంలో మనందరం కూడా ఆ క్రీస్తు ప్రభు గురించి కనుగొనటానికి పరుగులు తీస్తూ తెలియనటువంటి ప్రజలకు ఆ ప్రభు గురించి ప్రకటించడానికి ఈ రన్ ఫర్ జీసస్ అనేటువంటి కార్యక్రమం ద్వారా చేపడుతూ ఉన్నాం. మరి ఈ రోజున ప్రత్యేకముగా తెలియపరిచేటువంటిది 30వ తారీఖున రన్ ఫర్ జీసస్ అనేటువంటి కార్యక్రమం నాగవరపాడు రోడ్లో ఉన్నటువంటి, లింగవరం రోడ్లో ఉన్నటువంటి రివెల్ పెందుకొస్తు చర్చి దగ్గర నుంచి మరలా తిరిగి 8:30 గంటలకు పామర్ రోడ్లో ఉన్నటువంటి ఆర్సం చర్చి వద్ద వరకు పరుగులు తీస్తూ కార్యక్రమం ముగించబడుతుంది. అనేక మంది కూడా దేవుని తెలుసుకుని దేవునికి సాక్షిగా ఉండటానికి మేమందరము కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నంలో అందరూ కూడా సహకరించి దేవునామాన్ని మహిమపరుస్తారని అందరికీ తెలియపరుస్తూ ఉన్నాం. అందరికీ వందనాలండి. ఈరోజు ఈ 20 పెంచుకొచ్చి చర్చి దగ్గర గుడివాడ నియోజకవర్గ పాస్టర్స్ అందరూ చేరి ఇలా పత్రికా సమావేశం ఏర్పాటు చేసి క్రైస్తవులు చేసేటటువంటి ఒక కార్యక్రమం గురించి చెప్పడానికి పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. క్రీస్తు కొరకు మేము పరిగెడుతున్నాము అనే ఒక కాన్సెప్ట్తో గత 9 సంవత్సరాల నుండి గుడివాడ పాస్టర్స్ అసోసియేషన్ వారు, వివిధ సంఘాల వారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం కూడా మేము పాల్గొని సమాజంలో ఉన్న అన్ని వర్గాలకు క్రీస్తు ప్రేమను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మరి ముఖ్యంగా గుడివాడలో వివిధ సంఘాలుగా ఏర్పడి ఉన్న ప్రతి ఒక్క సంఘాలను, విశ్వాసులను ఏకం చేసి గుడివాడలో మా ఐక్యతను చాటడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో గుడివాడ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క దైవజనులు, విశ్వాసులు పాల్గొని క్రీస్తు ప్రేమను ప్రజలకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమం ఉదయం ఇక్కడ 5ంటికి నార్పాల్లో స్టార్ట్ అయ్యి 8ంటికి కోతుమామ సెంటర్ దగ్గర ఉన్నటువంటి ఆర్సం చర్చ్ దగ్గర ముగిస్తున్నాం. ఈ కార్యక్రమంలో అనేకమైన దైవజనులు, దైవ వర్తమానాలు, అదేవిధంగా అనేకమైన పాటలతో దేవుని సూచిస్తారు. కాబట్టి ఇది మన భాగ్యంగా ఎంచి ప్రజలందరూ ఇరువుగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. గుడివాడ మరియు గుడివాడ పరిసర ప్రాంతంలో ఉన్న క్రైస్తవ సంఘములన్నీ, గుడివాడ పట్టణంలో ఉన్న ఎస్టాబ్లిష్డ్ చర్చెస్, అలాగే ఇండిపెండెంట్ పాస్టర్స్, ఇంకా దైవ సేవకులందరి సహకారంతో గుడివాడ రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమాన్ని ఈ సంవత్సరం కూడా జరిగించడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. గత 9 సంవత్సరములుగా ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. యేసుక్రీస్తు చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినం లేచినాడని మగ్దలేని మరియా తన శిష్యులకు తెలియజేసినప్పుడు లోకమంతా కూడా విశ్వసించారు. యేసు ప్రభు వారు కూడా వాళ్ళందరికీ దర్శనం ఇచ్చారు. వీఆర్ వర్షిపింగ్ resurrected Jesus Christ who was crucified. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ వేయబడ్డారు, సమాధి చేయబడ్డారు, తిరిగి 3వ దినం లేచి పరలోకానికి ఆరోహణమైనాడు. ఆ సందర్భంగా మన దేశానికి, మన ప్రపంచానికి, మన పట్టణానికి, మన రాష్ట్రానికి శాంతి కలగాలని, ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, క్రైస్తవ సంఘాలను కూడా ఐక్యతగా, ప్రేమగా, సమాధానం ఉండాలనే భావంతో మేము 2024 మార్చి 30వ తేదీ శనివారం ఉదయం 5:30 గంటలకి నాగవరపాడులోని ది రివైవల్ పెంటెకోస్టల్ చర్చి నుండి ప్రారంభమై ఏలూరు రోడ్లో ఆర్సం చర్చి, నెహ్రూ చౌక్, మార్కెట్ సెంటర్, బస్టాండ్ సెంటర్, పామర్ రోడ్లోని ఆర్సం చర్చి ప్రాంగణంలో 8:30 గంటలకి కార్యక్రమం ముగించబడుతుంది. కనుక క్రైస్తవులేమి, క్రైస్తవేత్తరులేమి,
క్రీస్తునందు విశ్వాసం కలిగిన వారు, నమ్మకం కలిగిన వారు దీనిలో పాల్గొనాలంటే తప్పక పాల్గొనండి. రన్ ఫర్ జీసస్, రన్ ఫర్ జీసస్, రన్ ఫర్ జీసస్. థ్యాంక్ యూ. ముందు పట్టణంలో, గుడివాడ పట్టణంలో ఉన్నటువంటి క్రైస్తవులకు, క్రైస్తవ బోధకులకు, పాస్టర్స్ అందరికి కూడా ప్రభు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాము. విశేషంగా ఈ వారం ఈస్టర్ వీక్. ఇది యేసుక్రీస్తు మరణించి లేపబడి పునరుద్ధారుడైనటువంటి యొక్క ముఖ్యమైనటువంటి ఘట్టాలని క్రైస్తవ సంఘాలు లేదా క్రైస్తవులందరూ కూడా వేడుకగా జరుపుకుంటున్నటువంటి యొక్క ప్రత్యేకమైనటువంటి ఈ ఉపవాస దినాల్లో శనివారం అనగా ఈ సంవత్సరం 2024 మార్చి శనివారం నాడు ఈ వారంలో జరిగేటువంటి 30వ తారీఖున జరిగేటువంటి రన్ ఫర్ జీసస్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. గత 9 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం అనేది చాలా విశేషంగా జరుగుతుంది, ర్యాలీగా. ఎందుకంటే యేసుక్రీస్తు తిరిగి లేవటం అనేది ప్రపంచంలో గొప్ప అద్భుత కార్యం. అది క్రైస్తవుల్లో అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దీనినే ఈస్టర్ పండుగ అని పిలుస్తారు. దానిని పురస్కరించుకొని శనివారం నాడు ఉదయం 5:30 గంటలకు గుడివాడ పట్టణంలోని లింగవరం రోడ్లో రివైవల్ పెంతెకోస్తు చర్చి నుండి ఈ యొక్క ఊరేగింపు అనేది ప్రారంభం అవుతుంది. ఈ ఊరేగింపులో డినామినేషన్ భేదం లేదు. అన్ని సంఘాలు వారు, ఆర్సిఎం సంఘాలు, సిఎస్ఐ సంఘాలు, సిబిసిఎన్ సంఘాలు, హోసన్నా సంఘాలు, పెంతెకోస్తు సంఘాలు, సాల్వేషన్ ఆర్మీ సంఘాలు, బైబిల్ మిషన్ సంఘాలు, అలాగే ఆల్ ఇండిపెండెంట్ సంఘాలు, విశ్వాసులు సహకారంతో ఇది జరుగుతుంది. అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొనవచ్చు. ఈ ర్యాలీ అనేది ఉదయం 5:30కు లింగవరం రోడ్డులోని రివైవల్ పెంతెకోస్తు చర్చిలో ఆరంభమై ఉదయం 6 గంటలకు ఆర్సిఎం చర్చ్ ఏలూరు రోడ్డు, అలాగే 7 గంటలకు నెహ్రూ చౌక్, 7:30కు మార్కెట్ సెంటరు, 8 గంటలకు బస్టాండ్ సెంటర్లో, 8:30 పామర్ రోడ్లోని ఆర్సిఎం చర్చి ప్రాంగణంలో ఇది బయలుదేరుతూ ఆయా స్థలాల్లో ఆగి యేసుక్రీస్తు తిరిగి లేచాడనేటువంటి సందేశాన్ని పట్టణ ప్రజలకు, పురజనులకు తెలియజేస్తూ ఈ ఊరేగింపు కొనసాగుతుంది. కాబట్టి ప్రత్యేకంగా మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ఇందులో ఎటువంటి భేదం లేదు. అందరూ కూడా ఈ యొక్క ర్యాలీలో పాల్గొని దైవాశీర్వాదాలు పొందవలసిందిగా కోరుచున్నాము. ప్రజలకు మేలు చేయడం గుడివాడ అభివృద్ధి నినాదం. గుడివాడ కూటమి పార్టీల అభ్యర్థి వెనుగండ్ల రాము పర్యటనతో కుదరవల్లి గ్రామంలో జాతర వాతావరణం. గజమాలతో రాముకు స్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు. వందలాది మంది పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీగా బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ ఇంటింటికి టీడీపీ కార్యక్రమాలను నిర్వహించిన రాముకు విజయోస్తు అంటూ ఆశీర్వచనాలు అందజేసిన రైతులు. గ్రామ పెద్దలు వెనుగండ్ల రాము మాట్లాడుతూ కుదరవల్లి గ్రామస్తులు ఆదరణ ఆప్యాయతలను జీవితంలో మర్చిపోలేను. పుట్టిన గడ్డకు సేవ చేసేందుకు వచ్చిన తనపై ఇన్ని వేల మంది ఆత్మీయులు రాకాలు చూపడం భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం. నా జీవితం గుడివాడ నియోజకవర్గ ప్రజలకు అంకితం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవులు అన్న సిద్ధాంతంతో ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తా అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, మండల టీడీపీ అధ్యక్షుడు దానిటి సన్యాసరావు, సీనియర్ టీడీపీ నాయకులు కొడాలి రామరాజు, డాక్టర్ గోర్జీ సత్యనారాయణ, గుడివాడ జనసేన అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు, కుదరవల్లి గ్రామ టీడీపీ నేతలు మసిముక్కు వేణు, గుజ్రా మోజేస్, సింగవరపు ప్రభాకర్, ఎమ్మిడి వినయ్, జనసేన పార్టీ నాయకులు కొదమల గంగాధర్, టీడీపీ జనసేన అనుబంధ విభాగాల నేతలు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలందరూ ఏ సమస్య వచ్చినా కానీ చెప్పుకోవడానికి ఒకే ఒక ప్లేస్ మనకి. మీరు ఇంతకుముందు ఇప్పుడు దాకా చూస్తున్నారు, మనకి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎవరికి చెప్పాలో తెలియదు. సమస్య ఉంటే రోడ్డు సమస్య ఉన్నా, ఇదవునా, ఏదైనా ఏ సమస్య చెప్పుకోవాలో తెలియదు. ఆ సమస్యని వాళ్ళు ఎంతవరకు వచ్చిందో చెప్పరు, వాళ్ళు ఎక్కడుందో తెలియదు. అలాంటి పరిస్థితి లేకుండా ఒకే ఒక ప్రజావేదిక వస్తాం. సమస్యలు అందరూ అక్కడ తెలియజేసిన సమస్య ఎంతవరకు వచ్చింది అనేది కూడా మీరు ఎప్పుడైనా వచ్చి కనుక్కోవచ్చు. మా ఈరోజు ఎస్పీఆర్ పేట మొత్తానికి సత్యమేశ్వరి గారు ఉన్నారండి. ఆయన వెనకాల తీసుకొస్తాము, ఆయనతో పాటు వేణు గారు తీసుకొస్తాము, ఆయన ద్వారా మేము ఎదురు వస్తామండి. ఎందుకంటే నువ్వు కూడా రావాయా, ఏం పర్లేదు, వాళ్ళు కూడా రండి. ఓకే, నేను చెప్పేది అదే. అయితే ఆ సమస్య తీర్చడానికి నేను సత్యం ఈయన మేస్త్రిని వాడతాను, లేదు వేణుని వాడతాను. నువ్వు సమస్య అక్కడ చెప్పుకో, సమస్య నువ్వు వీళ్ళ ద్వారా చెప్పు, లేదా డైరెక్ట్గా వచ్చి చెప్పుకో. నీకు ఈ 2 నెలలు మాత్రం నేను తిరుగుతూ ఉంటాను కాబట్టి మీకు
మీకు ఎవరికి దొరకపోవచ్చు. ఆ తర్వాత పూర్తిగా నేను అక్కడే ఉంటా. అంతే. వినుకొండ ప్రజలకు త్వరలోనే బీటాక్స్ నుంచి ఊరట లభించబోతుందన్నారు పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు. అధికారం అహంకారంతో విర్రవీగుతున్న బోళ్లకు ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలన్నారు. వినుకొండ నియోజకవర్గం బోల్లపల్లి మండలం గండి గలమూరులలో సుగాలి లంబాడీలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, మాజీ ఎమ్మెల్యే మక్కెనతో కలిసి జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ సేవలు స్మరించుకుని సుగాలీలు, లంబాడీలు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన జీవి ఈ ప్రాంత ప్రజలు ఆదరాభిమానాలతో ఆశీర్వదించి 2 సార్లు భారీ మెజార్టీతో గెలిపించారని ధన్యవాదాలు తెలిపారు. మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు పార్టీ అధికారంలో లేకపోయినా చిత్తశుద్ధితో పనిచేశారని, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున నిధులు తెచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేశానన్నారు. తండాలో సీసీ రహదారులు, మౌలిక వసతులు కల్పించి చేసి చూపించారన్నారు. చంద్రబాబు లోకేష్ సహకారంతో నియోజకవర్గంలో 2500 సీసీ రోడ్లు వేశామని, తండాలకు తార్ రోడ్లను పరిచామన్నారు. బొల్లా ఏం చేశాడో బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఎక్కడ చూసినా గంజాయి. ఇదేనా నువ్వు చేసింది? గంజాయి అమ్మిటో బెల్లి షాపుల్లో బ్రాందీ విస్కీలు, నాసి రకం బ్రాందీ విస్కీలు అమ్మించి జనాలు ప్రాణాలు చెప్తున్నారు, హాస్పిటల్ పాలైపోతున్నారు, అనారోగ్యం పాలవుతున్నారు. అందుకే ఈరోజు డ్రగ్స్ అమ్మిస్తూ ఎక్కడైనా గేదెల్లో ఇచ్చాడా, ఎక్కడైనా గొర్రెల్లో ఇచ్చాడా? ఈ సువారి తండాలో ఏ తండాలోనైనా ఒక పెళ్లి కాడికి ఇప్పించాడా, ఒక సంక్రాంతి కాడికి ఇప్పించాడా? మరి ఏం చూసి ఓట్లేస్తారు? 6 నెలల్లో వరగపూడి శిల ప్రాజెక్టు పూర్తి చేస్తాను అని చెప్పాడా లేదా తమ్ముడు? ఇందాక ఎంపీ గారు చెప్పారు 6 నెలల్లో వరగపూడి శిల ప్రాజెక్టు పూర్తి చేస్తా, లేకపోతే నా ముఖం చూపిస్తున్నాను అన్నాడా లేదా? కనీసం 6 నెలల్లో 5 సంవత్సరాల్లో 5 రూపాయలు తీసుకొచ్చావా నిధులు నీ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి దగ్గర అని అడుగుతున్నా నేను. 5 రూపాయలు కూడా 5 ఏళ్లలో 5 రూపాయలు నిధులు తీసుకురాని అసమర్థ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు నీకు ఓటడిగా హక్కుందా అని అడుగుతున్నా. వరకు వచ్చినప్పుడు ప్రాజెక్టు కడతాను. నట బ్రహ్మ బొల్లా బ్రహ్మనాయుడు నట బ్రహ్మ 6 నెలల్లో వరకు పుడిసెల ప్రాజెక్టు పూర్తి చేస్తానని మాయమాట చెప్పి కనీసం మన పక్కన 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న వరకశిల ప్రాజెక్టు కట్టే ప్రాంతాన్ని కూడా నువ్వు చూడలేదే. కనీసం ఈ ప్రజల మీద నీకు ప్రేమ ఉందని అడుగుతున్నా. అందుకే ఈరోజు బ్రహ్మనాయుడు కాలేజీలు చెప్తానన్నాడు, వినుకొండను పారిశ్రామిక అభివృద్ధి చేస్తానన్నాడు, తంగిరాల డ్యాము కడతానన్నాడు. తంగిరాల డ్యాము కట్టలేదు, చెక్కు డ్యాము కూడా కట్టలేదు. ఈ బొల్లా మాయమాటలు చెప్పి మోసం చేశాడు ప్రజల్ని మోసం చేసిన బొల్లా బ్రహ్మనాయుడిని చుట్టుగా 30,000తో ఓడించాలని మీ అందరికీ నేను పిలుపునిస్తున్నా. అలాగే నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఈ మండలం ఈ గండిగరంలో మెజార్టీ మాదే. తెలుగుదేశం, జనసేన, బీజేపీదే మెజార్టీని ఛాలెంజ్ చేస్తున్నా. నేను బొల్లా ఛాలెంజ్ చేస్తున్నా. ఈ మండలం 5 మండలాలు బొల్లాపల్లి మండలంతో సహా ప్రతి మండలంలో టీడీపీది నాకు ఎంపీ గారికి మెజార్టీ రాబోతుంది. బొల్లాపల్లి మండలంలో కూడా మెజార్టీ కొట్టి చూపిస్తానని బొల్లాపల్లి ఛాలెంజ్ చేస్తున్నా. నీ దమ్ముంటే కాసుకో, బొల్లాపల్లి మెజార్టీ నాది, దమ్ముంటే ఈ సంగతి తేలుస్తానని ఛాలెంజ్ చేస్తున్నా. చివరిగా మీ అందరికి ఒక మాట ఇస్తున్నా. కష్టపడి ఢిల్లీ తిరిగి ఫారెస్ట్ వరకపుడిసలకి ప్రాజెక్ట్ అనుమతులు తీసుకొచ్చాడు. ఫారెస్ట్ అనుమతులు, టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అనుమతులు తీసుకొచ్చాడు మన ఎంపీ కృష్ణదేవరాయలు. ఒకసారి చప్పట్లు కొట్టి అభినందించండి. ఒకసారి చప్పట్లు కొట్టి అభినందించండి. దళితులకి చంద్రబాబు గారు 50 సంవత్సరాలకే పెన్షన్ ప్రకటించారు. 50 ఏళ్ళకే పెన్షన్ 4,000 పెన్షన్ ఇవ్వబోతున్నారు మన నాయకుడు చంద్రబాబు గారు. కాబట్టి ప్రభుత్వ పథకాలు మీకు అందించే బాధ్యత మేము తీసుకుంటామని మనం చేస్తూ ఎంపీ గారిని 2 లక్షల
కదిరి నియోజకవర్గం గాంట్లపేట మండలంలో 3 మంది వాలంటీర్లు ఫీల్డ్ అసిస్టెంట్ స్వచ్ఛందంగా రాజీనామా. మేమంతా కూడా జగనన్న కోసం కష్టపడి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హిందూపూర్ పార్లమెంట్ అభ్యర్థి బోయ శాంతమ్మ మరియు కదిరి వైసీపీ ఎమ్మెల్యే బిఎస్ మక్బుల్ కోసం గెలుపు కోసం కష్టపడతామని, జగనన్న ద్వారా ప్రజలకు సేవ చేసే ఒక గొప్ప అవకాశం లభించింది కాబట్టి ఈ ఒక్క నెల జగనన్న కోసం కష్టపడాలని నిర్ణయించుకున్నాం. కాబట్టి ఈ రోజు మేము ఈ వాలంటీర్ పదవికి రాజీనామా చేసి ఈ ఒక్క నెల జగనన్న కోసం కష్టపడితే మరో 5 సంవత్సరాలు ప్రజలకి సేవ చేసే అవకాశం లభిస్తుందని కోరుకుంటున్నాం. మేమందరం కూడా మరొకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవాలని నేడు స్వచ్ఛందంగా రాజీనామా చేశాం. నటరాజ్, ఆజాద్, నాగరాజు తదితరులు. మా పైన దూషణలు చేస్తే మీరు చాలా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులకు తీసుకొస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చేటువంటి మా పెద్దలకు, మా కుటుంబ సభ్యులకు నమస్కారం. కుటుంబ సభ్యులకు నమస్కారము. ప్రతిరోజు దినపత్రికలో వస్తున్నటువంటి పేపర్ క్లిప్పింగ్స్ చూసి మనకు అధికారులు పైనుంచి టీడీపీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇవన్నీ భయపడకుండా మేమే మా జగనన్నని మరొకసారి సీఎంగా గెలిపించుకోవాలని కోరుకుంటూ మా వాలంటరీ పదవుల్ని స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నామని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం ఏమనగా, మా వైసీపీ కుటుంబ సభ్యులు, మా ప్రజాప్రతినిధులు నిన్నటి రోజు జరిగినటువంటి టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు పెట్టినటువంటి ప్రెస్ మీట్ అసభ్యకరమైనటువంటి పదజాలముతో ఏ వ్యక్తికి కారణం లేని ఆ వ్యక్తిగతంగా దూషించడం అయితేనేమి, అంతేకాకుండా కులమైతే తిట్టడం అయితేమి, ఎస్టీ అయితేమి, ఎస్సీలు అయితేమి, రజకులకి అయితేమి అనే ఈ విధంగా, అంటే ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను మీ టీడీపీ నాయకులకు ఛాలెంజ్గా అడుగుతున్నాను. ఏ రజకునికి రాజకీయం చేసే అర్హత లేదా? ఏ ఎస్సీకి రాజకీయ చేసే అర్హత లేదా? మీకు మీరు ఎంత ధైర్యం ఉంది మా గురించి మాట్లాడేటువంటి? అంటే కేవలము మీరు మాత్రమే రాజకీయాలు చేయాలి, మీరు మాత్రమే తొక్కేయాలి, మీరు మాత్రమే ఎంపీలు, ఎంపీడీసీలు, జెడ్పీడీసీలు మీరే కావాలి. కేవలం మాకు ఆ రజకులు కావచ్చు, బీసీలు కావచ్చు, మంగళలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మాకు రాజకీయం చేసే అర్హత లేదా అని మీరు మాకు డిసైడ్ చేస్తారా? మీరు డిసైడ్ చేసేటువంటి అధికారం మీకు ఎవరిచ్చారు? కొంతమంది నేను ఫ్రెండ్స్ కావచ్చు, గురువులు కావచ్చు, టీడీపీ పెద్దలు కావచ్చు, ఎవరిని ఉద్దేశించే మాట్లాడడం కాదు. కేవలం మాకు వ్యక్తిగతంగా ఎస్సీలు, బీసీలను, మంగళలు, సాగులని తిట్టడం వల్ల మాకు చాలా బాధాకరమైంది. ఇటువంటి దూషణలు చేయడం వల్ల మా బీసీలు మీ టీడీపీ పార్టీకి ఏ విధంగా ఓటేస్తారనేది ఈ విధంగా నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకనగా అంతేకాకుండా అతను క్షేత్ర సాయకుడు ఏ విధంగా దూషిస్తాడు అనేది కాదండి. నేను ప్రెస్ మీట్ పెట్టినటువంటి 5 రోజుల ముందే రాజీనామాను సమర్పించి, ఎంపీ గారిని సమర్పించి, నేను రాజకీయం జగనన్న కోసము, కేవలం నా ఉద్యోగం కాదు, జగనన్న సీఎం చేసుకోవడం కోసము, మా మక్బుల్ అన్న గారిని భారీ మెజారిటీతో ఎమ్మెల్యేని చేసుకోవడము, మరియు శాంతమ్మ గారిని భారీ మెజారిటీతో ఎంపీని చేసుకోవడము మా ముఖ్య ఉద్దేశము. మా వాలంటీర్ అయితే ఏమి, మా ఫీల్డ్ అసిస్టెంట్ అయితేనేమి, ఈ ఫీల్డ్ అసిస్టెంట్ కూడా ఎవరు భయపడాల్సిన అవసరమే లేదు. మీ ఉద్యోగాలు ఎక్కడికి పోవు. జగనన్న సీఎం అవుతాడు. జగనన్న సీఎం అయిన తర్వాత మక్కులన్న గారి చేతుల మీదుగా మీ ఉద్యోగాన్ని, మీ భద్రతను ఈ విధంగా నా ద్వారా వాళ్ళు చెప్పడం జరిగింది. మీకు ఎటువంటి భయభ్రాంతులకు గురి కాకండి. వాలంటీర్లు అయితేనేమి, ఫీల్డ్ అసిస్టెంట్లు అయితేనేమి, మరియు ఇతర ఉద్యోగాలు ఉన్నటువంటి వారు ప్రైవేట్గా కిరాణా చేసినటువంటి ఉద్యోగస్తులేనని ఎవరు భయపడాల్సింది అవసరం లేదు. ఈ మా ప్రతిసారి వాలంటరీ ఈ వాలంటీర్ చూస్తూనే మీకు బెదిరి పోతున్నాయి. ఇంకా ఏం చేయాలి? మీరు టీడీపీ పార్టీ వాళ్ళు చేసుకోండి, మీ ప్రయత్నం మీరు చేసుకోండి. ఇంటికి పోతారు, అది చేయలేదు, ఇది చేయలేదు, ఏం చేయలేదు చెప్పండి. మీరు ఏం చేసినారో చెప్పండి. మేమేం చేసినాను వద్దు, వైసీపీ పార్టీ ఏం చేశాను వద్దు, మీరు ఏం చేశారు గతంలో, మీరు ఏం చేయండి, మీరు ఏం చేశారో చెప్పుకోండి. ఒక పత్రం ఇవ్వండి, మేము పత్ర సమావేశాలు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, నా తోటి మిత్రులకు అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేశామంటే, దినపత్రికలలో రోజు వాలంటీర్లు పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటున్నారని, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనదని, వీరు ఏదో ప్రలోభాలు
వారి యొక్క వార్డులో ప్రలోభాలకు గురి చేస్తున్నారని ప్రజలకు తెలియజేస్తూ ప్రతి దినమాన పత్రికలలో ప్రతిరోజు కూడా ఫోటోలు వేయడం, మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడాలని చూస్తున్నారు. మేము ఎటువంటి భయభ్రాంతులకు గురి కామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మేము వాలంటీర్ కాకముందు కూడా పార్టీలో కష్టపడినాము. పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయడానికి మేము మా వంతు కృషి చేసినాము. ఈరోజు కూడా బిఎస్ మక్బూల్ అన్న గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించుకొని ఖచ్చితంగా వారిని భారీ మెజారిటీతో గెలిపించుకొని ఈసారి 3వసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జెండా ఎగరేస్తామని మనస్ఫూర్తిగా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 2వ రోజుకు చేరుకున్న ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం. 4 వార్డులో రావులకొల్లు సుబ్రహ్మణ్యం ఇంటి వద్ద నుండి ప్రచారాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే కొడాలి నాని. శనివారం జరిగే రన్ ఫర్ జీసస్ విజయవంతం చేయండి. ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెలోషిప్ వ్యవస్థాపక అధ్యక్షులు జి శ్యాంబాబు. ప్రజలకు మేలు చేయడం గుడివాడ అభివృద్ధి నా నినాదం. గుడివాడ కూటమి పార్టీల అభ్యర్థి వెనిగండ్ల రాము. వినుకొండ ప్రజలకు త్వరలోనే బీటాక్స్ నుంచి ఊరట. జీవి ఆంజనేయులు. జగనన్న కోసం స్వచ్ఛందంగా రాజీనామా చేసిన వాలంటీర్లు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి గుడివాడ మీడియా టీవీ న్యూస్.